అధ్యక్ష, గౌరవ సభ్యులు అన్నట్టు ఈ రోజు మీరు చూస్తే సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చారు. సెక్యూరిటీ పేపర్ పేరుతో డబ్బులు విపరీతంగా మార్కెట్ లో బాధేస్తారు. ఇట్లా కాకుండా నేను ఒకటే చెప్పాను డిపార్ట్మెంట్, ఈరోజు అన్నిటికీ క్యూఆర్ కోడ్ వాడుతున్నాం, ఎయిర్పోర్ట్ లో క్యూఆర్ కోడ్ వాడుతున్నాం. అట్లా వాడిన ఎందుకు సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ వాడకూడదు? లీగల్ వ్యాలిడిటీ అప్పుడు వస్తుంది. ఇప్పుడు సింపుల్ గా సెక్యూరిటీ పేపర్ పైన ప్రింట్ వచ్చినంత మాత్రాన అది సెక్యూర్ డాక్యుమెంట్ అనుకుంటాం, చాలా పొరపాటు. ఇన్ఫాక్ట్ అధ్యక్ష, ఏపీపీఎస్సీ లో కూడా సంస్కరణల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సూచనలు ఇవ్వనప్పుడు నేను కొంతమంది సభ్యులతో మాట్లాడాను. వాళ్ళు చెప్పారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం తీసుకుంటున్నారు. అధికారుల టైం ఒక్కొక్క డాక్యుమెంట్ వచ్చి 5-10 డాక్యుమెంట్ ఒక్కొక్కటి వెరిఫై చేసాక చాలా టైం పడుతుంది. కానీ అదే కానీ ప్రతి డాక్యుమెంట్ కి ఒక క్యూఆర్ కోడ్ వస్తే సింపుల్ గా స్కాన్ చేస్తే ఆ సర్టిఫికేట్ బ్లాక్ చైన్ పైన ఉంటుంది. సర్టిఫికేట్ లో పైన ఉన్న వివరాలు నేరుగా ప్రభుత్వం పేజ్ పైన కూడా ఉంటుంది. ఈజీగా అది రెండు వెరిఫై చేసినానికి సెకండ్స్ లో అయ్యే పరిస్థితి తీసుకొస్తుంది అధ్యక్ష. అది మొదటి. రెండోది అధ్యక్ష, మీరు చూస్తే పేమెంట్స్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసాం. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మొత్తం మనం ఇంటిగ్రేట్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏ చాట్ బాట్ ద్వారా ఇప్పుడు నేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే డ్రాప్ డౌన్ కి వెళ్ళాలి, ఏపీఎస్ఆర్టీసీ క్లిక్ చేయాలి, నేను ఏ ఊరు నుంచి నా ప్రయాణం మొదలు పెడుతున్నా, ఏ ఊరికి వెళ్ళాలి, మళ్ళీ టైం ఆప్షన్స్ ఇస్తుంది. ఇదంతా కొంచెం ప్రాసెస్. ఇది కట్ షార్ట్ చేయాలని సింపుల్ గా రేపు నేను ఆ నంబర్ కి వెళ్ళి హలో అని కొడితే మీకు ఎట్లా సేవ చేయొచ్చు అని అడుగుతున్నాను. నేను ఈ ఊరు నుంచి ఈ ఊరికి బస్సులో కాకుండా ఈ రోజు పలాన్ టైం ఆటోమేటిక్ అది ఆప్షన్స్ ఇస్తుంది. సింపుల్ గా క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు. సో డ్రాప్ డౌన్ అనేది కూడా ఉండదు. చాలా ఈజీగా, అంటే ఒక మనిషితో ఎట్లయితే మనం మాట్లాడతామో నేరుగా ఏఐ ఎనేబుల్ చేసి ఆ సర్వీసెస్ అందజేయాలని మన లక్ష్యం. ఇంకో ఉదాహరణ అధ్యక్ష, కరెంట్ బిల్ నేను కట్టాలి. ఇప్పుడు కరెంట్ బిల్ ఇప్పుడు ఈ రోజు నేను కట్టాలంటే వాట్సాప్ కి వెళ్ళి హలో కొట్టిన తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ లో కరెంట్ బిల్ కట్టాలి, అలాంటి బిల్ నంబర్ ఎంటర్ చేస్తే రేపు సింపుల్ కరెంట్ బిల్ నేను కట్టాలనుకుంటున్నాను, ఓకే మీ నంబర్ ఇవ్వండి అంటే నంబర్ ఇస్తాను, జనరేట్ అయిపోతుంది, మీరు సులభంగా కట్టేసడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ తీసుకొస్తే మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించొచ్చని మేము బలంగా నమ్ముతున్నాం.